2014 నుంచి 19 వరకు ఒక ఆడబిడ్డకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదని, ఆడబిడ్డలు రాజ్యాన్ని నడపలేరా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారు చేసిన మోసానికి సొంత చెల్లెలు ఇల్లిల్లు తిరుగుతుందని, ఇంటి ఆడబిడ్డ కంటతడి పెడుతున్న కనీసం కనికరం లేదని విమర్శించారంట. వేల కోట్ల ప్రజా సొమ్మును పంది కొక్కులా దోచుకొని ఆడబిడ్డను జైలుకు పంపారని, బయటకు వచ్చాక ఆమెను ఆదుకునే పరిస్థితి కూడా లేదని ధ్వజమెత్తారు. తనను బయటకు గెంటేశారని సొంత ఆడబిడ్డే అంటుందన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయి డ్రగ్స్ నిషేధం, కానీ ఫామ్ హౌస్ల్లో గంజాయి డ్రగ్స్తో దొరికితే వాళ్ళపై కేసులు పెట్టొద్దంటున్నారు. గంజాయి డ్రగ్స్తో దొరికిన వాళ్ళు రౌడీలా? పేదల కోసం నిలబడ్డ నవీన్ యాదవ్ రౌడీనా? ఈ పోటీ జూబ్లీహిల్స్కు పరిమితం కాదు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకొని జూబ్లీహిల్స్లో ముసుగేసుకొని వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఉంటారా? అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.